ప మ ని ధ ప మ గ ధ ప మ గ రి ప మ గ రి స ని ధ ని రి స ని ధ ని రి స ని ధ ని రి స. ముక్కు వాపు, దానివల్ల అలర్జెనిక్ రైనైటిస్ అంటే ఇన్ఫెక్షస్ రైనైటిస్, ఇన్ఫెక్షస్ రొంపలు అవి వస్తుంటాయి. ముక్కు నుంచి విపరీతమైన నీరు కారుతూ, కళ్ళమ్మడ నీరు కారుతూ, ముక్కు దొరతతో ఉండి ఇలా ఉన్నట్టయితే దీన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. దీనికి ముందుగా ఈ సిమ్టమ్ కనిపించగానే ముందుగా ఇన్ఫ్లుయెంజా 1ml కానీ 200లో కానీ ఒక డోసు ఇచ్చినట్టయితే ఫర్దర్గా డెవలప్ అవ్వకుండా అది స్టాప్ చేస్తుంది. తర్వాత ఉదయం అరుండో 200లో ఒక డోసు, రాత్రి ఎంబ్రోషియా 200లో ఒక డోసు చొప్పుని వారంలో 4-5 రోజులు ఇస్తూ ఉన్నట్టయితే ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది ఏ రకమైనా సరే తప్పకుండా తగ్గి తీరుతుంది. దీంతో పాటుగా కళ్ళంలో నీళ్ళు కారుతున్నట్టయితే ఎక్కువగాను యుఫ్రేషియా 30, ఎలియం సెపా 30 ఈ రెండు చెరో 3 మాత్రలు చెప్పనంటే రెండు కలిపి 6 మాత్రలు, పూటకి 6 మాత్రలు చెప్పని రోజుకి 3 సార్లు చెప్పని 4-5 రోజులు వాడినట్టయితే ఈ అలర్జిక్ రైనైటిస్, మామూలు రొంపలు, తుమ్ములు మొదలైనవన్నిటి కూడా బాగా పనిచేస్తాయి. తుమ్ములు ఎక్కువగా ఉండి ముక్కు మూసుకుపోయినట్టు ఉన్నట్టయితే సెబడెల్లా 30 పొద్దున్న లేవగానే వాళ్ళకి తుమ్ములు మొదలెడతాయి. వాళ్ళకి సెబడెల్లా 30 చాలా బాగా పనిచేస్తుంది. ముక్కు వాసి చికాగ్గా ఇరిటేటింగ్గా ఉంటుంది కనుక ముక్కు ఒరిసిపోయి ఉంటుంది. ముక్కుని వచ్చే స్రావం కూడా ఒరుపు కలుగజేస్తుంటుంది. అప్పుడప్పుడు కూడా జ్వరం కూడా ఉంటూ ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి ఇరిటేటింగ్ రైనైటిస్ అయితే ఆర్సెనికమ్ అయోడ్ 30లో రోజుకి 3 సార్లు చెప్పని కొన్నాళ్ళు వాడితే చాలా బాగా పనిచేస్తుంది. ముక్కులో పాలిప్స్ అంటే చిన్న చిన్న కాయలా ఉన్నట్టయితే శాంగ్నేరియా నైట్రికమ్ అనేటువంటి మందు 30లో కొన్నాళ్ళు వాడినట్టయితే ఆ పాలిప్స్ కూడా తగ్గిపోతాయి. తర్వాత రొంపు కూడా తగ్గుతుంది. ఉబ్బోత్సపు దగ్గుతో ఊపిరి ఆడకుండా రొంప అయి ఉన్నట్టయితే నాఫ్థలిన్ 30 వాడాలి. విపరీతమైన రొంప, ముక్కు దెబ్బడు వేయడం, ఊపిరి ఆడకపోవడం, ఊపిరి అందకపోవడం ఇలా ఉన్నట్టయితే స్టిక్టా 30లో రోజుకి 3 సార్లు తప్పని వాడితే చాలా మంచిది. డస్ట్ అలర్జీ ఉంటుంది అంటే దుమ్ము దులిపిన వీధిలో గాలిలో వచ్చిన రొంపల వల్ల కానీ, దుమ్ము వల్ల కానీ, లేదంటే ఈ అరటిపళ్ళు మొదలైనటువంటి తింటారు. మజ్జిగది కొంతమందికి పడదు. వీళ్ళకి తినగానే రొంప వెను వచ్చేస్తాయి. దీన్ని డస్ట్ అలర్జీ అంటారు. వాటికి పోతాస్ ఎఫ్ అనేటువంటి మందుని మదర్ టీచర్లో పూటకి 10 చుక్కలు చెప్పని రోజుకు 2 సార్లు చెప్పని వాడినట్టు కొంతకాలం వాడాలి. క్రానిక్గా వాడితే ఈ అలర్జిక్ ఈ డస్ట్ అలర్జీ అనేది తప్పకుండా తగ్గుతుంది. తర్వాత పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ తరచుగా రొప్పబడుతూ ఉంటుంది. ప్రతి వారానికి 10 రోజులకు ఒకసారి రొప్పడుతుంది, తుమ్ములు వచ్చేస్తున్నాం. ఇది కొన్నాళ్ళు అలా ఉండగానే అది క్రానిక్ అయినట్టయితే జ్వరం కూడా వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ముఖ్యంగా హిప్పోజినియం 1ml వారంలో ఒకరోజు, సోరినం 1ml వారంలో ఒకరోజు ఇలా కొన్ని వారాలు ఇస్తుంటే వాళ్ళకి క్రానిక్ టెండెన్సీగా వచ్చే ఈ రొంపలకి అన్నిటి కూడా తగ్గుతుంది. ఒకవేళ జ్వరం కూడా వచ్చినట్టయితే ట్యూబర్కులం 15 రోజులకు ఒకసారి చెప్పని ట్యూబర్కులం 1ml వేసినట్టయితే ఈ తరచుగా రొంప పట్టేటువంటి ఆ టెండెన్సీ తగ్గిపోతుంది అన్నమాట.